ప్రపంచ వస్తువులకు పడుతోంది. ప్రపంచ వస్తువును పడగానే జానామి అది. ఎందుకంటే ఎప్పుడైతే కాంతి ఇంద్రియం పడిందో ఇంద్రియం యాక్టివేట్ అవుతుంది. మామూలుగా జడం అది, బల్బు రాగానే కరెంట్ రాగానే బల్బు యాక్టివేటెడ్ అంతగా ఇంద్రియం మీద శక్తి ఎప్పుడైతే పడిందో ఒక్కసారి ఇంద్రియానికి దాని విషయంలో ప్రవర్తించే శక్తి వస్తుంది. కన్నుకి చూసే శక్తి, చెవికి వినే శక్తి, కాళ్ళకి నడిచే శక్తి, నోటికి రుచి చూసే శక్తి, మాట్లాడే శక్తి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకటి వల్లే. ఇప్పుడు ఒకే కాంతి అన్ని కన్నాల్లోంచి వచ్చింది, గోడలకి పడింది, ఇన్ని వస్తువులు చేస్తుంది. చీపురు చేట కాదు, చేట రోలు కాదు, రోలు కంచం కాదు, కానీ కనిపిస్తున్నాయా? కానీ వీటిని చూపిస్తుంది ఒకటే కాంతి అని చెప్పి. అలాగే నాలో ఉన్నటువంటి ఆ మహాదీపం ఏదైతే ఉందో, ఇంకా చెప్పాలంటే మహాదీపం నేనే, తత్వమసి నేనే, నా స్వరూపం అది. అదొక్కసారి ఈ దేహం మీద పడగానే దేహం చరణం వస్తుంది. అందుకే శవం ఎందుకు కదలంటే అది లేదు. శవం ఎందుకైపోయింది? ఆ మహాదీపం కాస్త దాని యాక్షన్ని వెనక్కి లాగిస్తుంది. ఎందుకు శవం వేస్తుంది? ఇప్పుడు ఈ లోపల ఉంది కనుక దేహం చలిస్తుంది. కన్ను మీద పడగానే కన్నుకు చూసే శక్తి బయలుదేరుతుంది. దాంతో కన్ను అక్కడ రూపం ఉంది. చెవి పడగానే వినే శక్తి. అందుకే తెల్లారు లేస్తాం, తెలివి వస్తుంది, ఒంటింట్లో శబ్దం అవుతుంది. లేచిపోయిందా? కాఫీ కోసం తెచ్చిపోయిందేమో ఇది ఎలాగా శబ్దం తెలుస్తుంది. ఒంటిల్లో లైటు లేవనట్టుగా మంటుంది. ఎన్ని నటనలో అదే కదంటే ఆ శబ్దం అంటే రోజు ఉండకపోలేక ఓహో ఇవి లేచిపోయింది. అలాగా జ్ఞానం, చెవి ద్వారా జ్ఞానం, కన్ను ద్వారా జ్ఞానం, ఇవన్నీ వెనక్కి లాగేసుకుంటే అవి అలా పడి ఉంటాయి. ఇలా వెనక్కి లాక్కోవడమే సుషుప్తి. ఆనంద ఏదో కాదు, వాడు నాకు శాంతి ఇవ్వడం కోసం పెట్టిన ఏర్పాటు. కంటిలోంచి శక్తి లాగించాడు, చెవిలోంచి శక్తి లాగించాడు, మొత్తం అన్ని శక్తి లాగించి వెనక్కి లాగేస్తే అవన్నీ జడ వస్తుందో పడుతుంది. దాంతో అవన్నీ యాబ్సెంట్ అయితే మన నిద్ర వస్తుంది. ఫస్ట్ మనసు మీద పడుతుంది, బుద్ధి మీద, బుద్ధి నుంచి మనసు మీద, మనసు మీద ఇంద్రియాల మీద, ఇంద్రియాల మీద దేహం మీద. చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇది ఊహించడానికి మెల్లగా రాలేదు ఏమైంది. సో మనసు కూడా గోడంతా మనసు కూడా అంతే. మనసు మీద ఎప్పుడైతే పరమాత్మ శక్తి పడిందో లోపల దానికి చలనం వస్తుంది, ఆలోచన సాగు. ఇది ఆచార్యుల వారికి కేనోపనిషత్ భాష్యంలో చెప్పారు. అంతస్థేన చైతన్య జ్యోతిష అవభాషితస్య మనస మనన సామర్థ్యం. లోపల ఉన్న చైతన్య జ్యోతి ఎప్పుడైతే ఒక్కసారి వచ్చి మనసుని పడిందో మనసుకి మనసు సామర్థ్యం అంటే ఆలోచన సామర్థ్యం పెట్టాడు. లేదా వెనక లాగేసుకుంటాడు, మనసు అలా పడి ఉంటుంది. అందుకే నిద్రలో మనస్సు లేకుండా చేస్తున్నది పరమాత్మే. అది లేదనుకోండి, నిద్ర లేదు. ఇంకా చచ్చిపోతాం వాళ్ళకి నిద్ర లేదు. మనసు నుంచి విత్డ్రా చేస్తాడు. కంటి నుండి, చెవి నుండి, నోటి నుండి, వీటన్నిటి నుంచి తన శక్తి వెనక లాగుతాడు కనుక అలా పడి ఉంటే అలాగే అప్పుడు మనకు ప్రశాంతత వస్తుంది. మళ్ళీ వెళ్ళాలి కర్మఫలాలు ఉన్నాయిగా మంచిది. సో ఎప్పుడైతే ఈ ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే విరజిమ్మిందో లోపల ఉన్న కాంతి వీడిని పడిందో, ఏ ఇంద్రియానికి ఆసక్తి వస్తుంది దాంతో వెంటనే రూపంతో జానామి నేను తెలుసుకుంటున్నాను, జ్ఞానం అప్పుడు కలిగింది. ఓహో నేను ఫలానా చూశాను, ఫలానా విన్నాను, ఫలానాది. అప్పుడే తెల్లారు లేవా 4 గంటలకే 4 కదులుతుంటుంది. కారణం కాఫీ. ఎందుకంటే అలవాటు కొంతమంది మంచం మీదే కాఫీ, దిగే దగ్గర మంచం కాఫీ 2 సార్లు తాగాక మంచం దిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలుసు కదా విషయం. 3 గంటలకు ఓ పూట, 4 గంటలకు ఓ పూట ఉన్నారు. ఒక పెద్ద ఆయన మా ఇంట్లో ఉండేవాడు. ఆవిడ ఎంత చేసిందో మహాతల్లి. దిగే దగ్గర 2 పూటలు, 3 పూటలు, 4 పూటలు. ఎంత చలివనివ్వండి. ఆయన గారు 3 గంటల కాఫీ టీ అంటారు. టీ ఇలా కాఫీ కన్నా 4 పూట అప్పుడు దించాడు మహానుభావుడు. ఈ పడుకుందా పడుకోలేదు వాడికి అనవసరం. అలాగే కాల్చుకుని తిరిగిసాడు అంటే ఇవి ఇలాగే బతుకున్నారు. అలాగే చేస్తుంది మహాతల్లి. అది ఒకటి. అప్పట్లో ఏమన్నా ఇళ్ళే లైట్లా ఆ గుడ్డు దీపాల్లోనే ఆ టీ పెట్టి అలాగే పడ్డారు. మరి అలాగే పడ్డారు, అలాగే తినేసారు. అయితే జానామి ఇప్పుడు జ్ఞానం కలుగుతుంది. అంటే ఎప్పుడైతే వెనక్కి లాగించాడో, అందుకే మీరు గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, మీ కంటి ఎదురకుండా వస్తువు పెట్టే మీకు కనిపించదు. కొంతమంది కళ్ళు సగం ఇప్పు పడుకుంటారు, భయవేస్తుంది కూడా వాళ్ళు చూస్తారు. కళ్ళు ముట్టిగా పూస్తుంది వేరే దానికి, సగం కళ్ళు మూసి ఉంటారు. వాళ్ళ ముందులా మీరు ఇలాగ 500 చూపించినా వాళ్ళు లేవడు. కారణం చూసే శక్తి అక్కడ విత్డ్రా చేశాడు కదా. వాడు తెలివేసంగా చూపించాడు, లాగిపోతాడు. అదే అందుకే వాళ్ళు పడుకున్నారని రహస్యాలు మాట్లాడాలనుకోండి లేదు కూర్చుంటారు. మళ్ళీ ఇప్పుడు లోపల ఉన్నాడు ఒక్కసారి మళ్ళీ నేను వదిలించాను, చెవి మీకు వెళ్తుంది. అమ్మ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలా జరిగింది మా ఇంట్లో వాళ్ళు మా చుట్టాల ఇంట్లో వాళ్ళిద్దరు పడుకున్నారని రహస్యాలు మాట్లాడుకున్నారు. వాళ్ళు మొత్తం తెలుస్తాడు. ఇది పెద్ద గోళ అయిపోయింది.
అలాగే అదే ఒక దూరం వెళ్ళి మాట్లాడుకుంటే సరే ఇది ఎక్కడే మాట్లాడాలి. ఇప్పుడు లోపల ఉన్నవాడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు చైతన్య జ్యోతిని. వాడు మాట్లాడుకున్నది చెవిలోకి వస్తుంది ముందు, ఓహో మాట్లాడుకున్నది కళ్ళు విప్పదు. ఇప్పుడు కళ్ళు మన కళ్ళగా చూస్తాం, చెవిలో తెలుస్తుంది మనకి. కళ్ళు విప్పితే తెలియస్తున్నట్టు లెక్క మనకి. చెవి పని చేస్తున్నా మనకు తెలియదు. ఆవిడ అవతారం తినేస్తున్నాడు. అలా చేస్తకుంటాం. అందుకే గోళ్ళకు కూడా చెవులు ఉంటాయి నన్ను ఇందుకే రహస్యాలు జాగ్రత్త మాట్లాడండి, ఎక్కడంటే మాట్లాడకండి. ఎందుకు కంగారు పడలేదు నెల అని చెప్పియాలి. ఆతృత ఎలాగా ఆ తెల్లారే చెప్పియాలి అనేది ఇలాగ కందిగుండా గోంగూరగుండా ఇవన్నీ మాట అప్పుడే మాట్లాడారు. అంటే ఆ వేగం నుంచి ఇవిడే తీసేది చెప్పింది అది ఇవిడ అమ్మ 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 ఇంకా అది ఆఫ్టర్ ఆ ఫోను రూపంగా దేశాలు దాటిపోయింది వాళ్ళు. ఈవిడ తక్కువైందా ఈవిడే కూర్చుంది. ఈవిడ ఆండాడమ్మా ఆవిడ మెరడమ్మా అయిపోయింది. జనామి ఈ విధంగా తెలుసుకుంటున్నాను జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, లోపల నుంచి పరమాత్మ, ఇప్పుడు లోపల నుంచి బయట చూడండి. పూర్వం ఇందాక బయట నుంచి లోపల చూసాం, ఇప్పుడు తెలిసి చెప్తాం. వాడు ఒక్కసారి చైతన్య జ్యోతి ఒక్కసారి వెళ్ళి ప్రసరింపజేయగానే వెళ్ళి మనస్సు ఇంద్రియాలు బుద్ధి కూడా అంతే జడవస్తువు. అందుకే ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా నిద్రలో పరమ సుంఠ. కారణం బుద్ధి ఎక్కడ యాక్షన్లో లేదేమైనా బుద్ధి అయింది. వాడు మేలుకుంటే ప్రొఫెసర్ ఏమో, పడుకుంటే అంతే అంతే. ఇలాంటి జ్ఞానాలు అంది. ఎవరికంటే జ్ఞానులు మేల్కుంటేనే ఏదైనా, నిద్రలో ఉంటే వాడంతో. అందుకే అన్నమయ్య అన్నది, చక్రవర్తి అయినా భటుడైనా ఒకటే నిద్ర, అంతే కదా. వాడు బయట పడుకుంటాడు, కింద పడుకుంటాడు, నిద్రలో ఒకటేగా. లేస్తేనే భేదం. వాడు చక్రవర్తి, వీడు సేవకుడు. వాడు అక్కడే పడుకుంటాడు, అయ్యగారి సేవ వీడు కింద పడుకుంటాడు, నిద్రలేదు. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. దాని అప్పుడు మరుభూమి ఒకటే, వీడిని తీసుకెళ్ళి మరుభూమి అదే, వీడిని తప్పే మరుభూమి అదే. మరుభూములు వేరుంటాయి మళ్ళీ. అది అనవే మాట. అది అంతా ఒకటన్నాడు, మళ్ళీ ఇది భేదాలు వచ్చాయి. నిండార నిద్రించు రాజు నిద్రయు ఒకటే, అన్ననే బంటుతోడ నిద్రయు ఒకటి. ఇది మాట ఒకటే, నిద్రలో ఒకటేగా. ఎవడెవడో కాదు అక్కడ అయింది. అలాగా అంటే ఆ బుద్ధిని పరమాత్మ ఇవ్వడానికి జ్ఞానం ప్రసరింపజేస్తే బుద్ధి వచ్చింది. ఇది ఎవరి బుద్ధి వాళ్ళది. అక్కడి నుంచి తెలియజేస్తే రకరకాల అక్కడి నుంచి మనసు, అక్కడి నుంచి ఇంద్రియాలు చాలా ఫాస్ట్లో వస్తుంది. అక్కడి నుంచి దేహం, కర్మేంద్రియాల యాక్షన్. ఇప్పుడు కాళ్ళలో నడిచే శక్తి, చేతుల్లో వస్తువులు పట్టుకునే శక్తి, మొత్తం ఇవన్నీ వాక్ శక్తి, ఇవన్నీ అక్కడి. ఇది ఎట్లేదు అనుకోండి, నిద్రలో కూడా మాట్లాడుతుంటారు. ఇది నిద్రలో కూడా మాట్లాడి ఇంకేనంటే ఇంకా ఆ మాట శక్తి లాగేస్తున్నాడు కాబట్టి ఇల్లు కాస్త కనీసం ఆ మాత్రం ప్రశాంతం అవుతుంది. మెలకులో ఎలాగో ఆపలేము, ఆపమని చెప్పలేము. ఆవిడ పడుకుంటుంది అసలు. ఇంట్లో వాళ్ళు పడుకుంటున్నారు కాబట్టి శాంతి ఉన్నాం. పడుకోవడం అనేది ఒకటి పెట్టకపోతే ఇంటికో పిచ్చి హాస్పిటల్ కాదు, మనిషికో పిచ్చి హాస్పిటల్. ఇంటికి ఒకటి చాలు, మళ్ళీ పేషెంట్లు ఎదుగురు, మనిషికి ఒకటి. ఇది మాట్లాపరు, ఆలోచన మాత్రం ఏమవుతాం, వెనక్కి లాగేస్తున్నారు. అదే భగవద్గీత అందంగా చెప్పాడు, మత్త స్మృతి జ్ఞానం అపోహనం. లోపలే ఉన్నాను, సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అదే శ్లోకం. మత్త స్మృతి జ్ఞానం అపోహనం. మరుపు నేనే ఇస్తున్నాను, స్మృతి నేనే ఇస్తున్నాను. ఆ మరుపు ఏదో నిద్ర ఉంటేనే ఉంది ప్రశాంతం. మళ్ళీ ఒకసారి లేచిన తర్వాత ఎవరి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి. ఒకరి జ్ఞానం ఒకరు కల్పించాడు అనుకోండి, ఆ గందరగోళం అది. మళ్ళీ ఎవరిలోకి వాళ్ళే మేలుకోవాలి కదా. ఎవరి దేహంలోకి వాళ్ళే రావాలి. కానీ ఒకరి దేహంలో ఇంకో జీవుడు మేలుకుంటే, పడుకున్నప్పుడు మరిడమ్మ, లేచినప్పుడు ఆండాలమ్మ, అలాగే గందరగోళం అది. ఈవిడ దేహంలో వెళ్ళేది మేలుకోండి, అక్కడ ఏమవుతుంది, అక్కడ మొగుడు వేరు, కొడుకు వేరు, ఇల్లు వేరు. ఒకరి క్లాస్ ఇంకో రెండు వెళ్ళిపోయినట్టుగా విహత్వం. అది మనం ఊహిస్తే అప్పుడు అర్థమవుతుంది పరమాత్మ ఏంటో. ఊహించడం ఏదైనా ఆలోచించాం కదా, ఆలోచిస్తేనే పరమాత్మ. ఒక రోజు ఒక దేహంలో ఇంకోటి మేలుకుంటే ఏడు పరిస్థితి ఆలోచిస్తే పై దేహం మారిపోతుంది, లోపల కంటెంట్ మారుతుంది, పై దేహం. ఇదేంటిది, ఇప్పుడు మీ చీర, మీ కాని చీర సాగలు మీకు ఇచ్చాడు అనుకోండి, ఇది నా చీర కాదే అంటారు లేదా. పైకి అందరూ చూసుకుంటే ఇది నా దేహం కాదు, రాదు నా దేహం. అయ్యో ఇది అందరూ ఒకసారి పడుకుంటాం, వరుస పెట్టి ఒకరి తర్వాత పడుకుంటే పర్వాలేదు. ఇన్ని కోట్ల మంది జీవులు ఒకసారి పడుకుంటున్నప్పుడు వాడు కల్పిస్తాడు ఏంటో. అలపట్లేదు కాదు మాట్లాడుతాను, కలిపితే పడుకోవడానికి భయపడాలి. ఏమండి పడుకోకుండా ఎడ్డెలుపుతాడు, రేపు పెన్షన్ అందుకోవాలి, ఎడ్డెలు. మీరే సంతకం పెట్టలేదు, సంతకం పెట్టి
తెల్లారి ఇంట్లో పెళ్ళి ఎటు మారిపోతారా అంటే ఎటు మారిపోతారు కన్యాదానం మహానుభావ ఇంటి బిడ్డ ఇంత సౌకర్యంగా చేస్తున్నారు కాబట్టి మన దేహంలో మనం వస్తున్నాం. లేదంటే విభక్తం అయిపోతుంది. ఇంకా ఏ ఇంట్లో చూసినా ఇంట్లో రోజు కూడా మారిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇదో సినిమా తీస్తే బాగుంటుంది, అప్పుడు జ్ఞానం కలుగుతుంది జనాలు. ఇదొక సినిమా తీస్తే ఎవడైనా ప్రొడ్యూసర్ అడిగితే నాకు అది స్క్రిప్ట్ ఇస్తాను కావాలి, నా పేరే అక్కర్లేదు, వాటి పెట్టుకోవచ్చు. ఇదొక్క సినిమా తీస్తే ఇది కూడా మారితే చాలు. ఇది అందరూ మారిపోతే మళ్ళీ అందరూ పోల్చడం. ఒకడు మారిపోయి ఒకటి మారలేదు అనుకోండి, ఇంకా ఆయన ఆవిడతో పడేసుకోవాలి. ఎందుకంటే లోపల వస్తూ మారిపోతుంది. నువ్వు ఎవడరా ఇక్కడికి వచ్చాడు, నేనే అంటున్నాడు ఆయన ఎవడే. నాది జనగాం వరంగల్ జిల్లా, అక్కడికి వచ్చింది ఈవిడ. అంటే ఈవిడ దేహం అక్కడ ఉండిపోయింది, అందులోంచి ఆ ఆత్మకాస్త ఎక్కడ వచ్చింది, ఈవిడ అక్కడికి పోయింది. మరి ఈవిడ ఎక్కడికి వెళ్ళింది, ఈవిడ ఎక్కడికి వెళ్ళిందో ఈ అనంత విశ్వంలో వెతుక్కో, ఎక్కడో ఒకరు ఎక్కడో ఎలా పూలుస్తాం. మళ్ళీ వస్తేనే పోల్చాను, అంతేనా? అది ఎవరిది వాళ్ళకి కలుపుతున్నాడు. జానామి, ఇక్కడ తెలుస్తోంది ప్రపంచం. ప్రపంచ వస్తువులు తెలుస్తున్నది. అంటే ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయంటే ఇంద్రియాల గొప్పతనం కాదు, మనసు ఆలోచిస్తుంది, మనసు ఆలోచన గొప్పతనం కాదు, బుద్ధి వైభవం కాదు. పరమాత్మ జ్ఞానం మీద పడితే, పరమాత్మ వెలుగు మీద పడితే, ఇప్పుడు ఆ దీపం చేత మన దేహాలన్నీ ప్రకాశింపజేస్తున్నట్లుగా పరమాత్మ వల్లే విశ్వం మొత్తం ప్రకాశిస్తుంది. మన కోణం నుంచి పరమాత్మ విశ్వమంతా వ్యాపించిన వల్ల ఎలాగో ప్రకాశింపజేస్తున్నాడు. కానీ మన వైపు నుంచి చూస్తే, ఎందుకంటే నిద్రలో ప్రపంచం యాబ్సెంట్ అవుతుంది, శ్లోకాల్లో వస్తుంది, మెలకువలో వస్తుంది. అంటే ప్రపంచం మనలోంచి జనరేట్ అవుతుంది. మనగా ప్రపంచాన్ని చూడడం అనేది నిద్ర రూపంలో ఆగుతుంది. కొంత ప్రపంచంతో ఎడవాడు వస్తుంది కనుక అక్కడ ఆలోచింపజేస్తే పట్టుకోగలం. ఇది ప్రపంచం కంటిన్యూస్ ఫ్లో. ఇది ఎక్కడొక్కడ మనం వేరుపడుతున్నాం కదా. ప్రపంచ నిరోధం జరుగుతుంది నిద్ర రూపంలో, అక్కడ ప్రశాంతత పొందుతున్నాం. ఎందువల్ల వస్తుందో అర్థం కాదు కానీ ప్రశాంతత వస్తుంది నిద్రలో కదా. మళ్ళీ ఒక్కసారి ప్రపంచం స్టార్ట్ అవుతుంది. ప్రపంచానికి ఆది మధ్యాంతం తెలుస్తున్నాయి కదా. నిద్రలో లేని ప్రపంచం కాబట్టి శాంతిగా ఉన్నాం, మెలకువలో వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది ఆలోచించడానికి అవకాశం ఉంది కదా. అందువల్ల మహర్షి గారు ఇది పట్టుకున్నారు, ఈ పాయింట్ పట్టుకున్నారు. పరమాత్మను సులభంగా పట్టుకోవడానికి తేలికైన పాయింట్ ఎక్కడంటే ఈ విషయం. ఇంతా వ్యాపించున్న వాడిని పట్టుకోవాలంటే ఒక శక్తి ఉండాలి. కానీ ఇక్కడ నిరంతరం మనలో జరుగుతున్న ఈ పరిశీలన ఏదైతే జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, నిద్ర రూపంలో యాబ్సెంట్ అవుతుంది, మెలకు రాకుండా వస్తుంది. ఎవడి వల్ల వస్తుంది, ఎవడు ఆపుతున్నాడు, ఎవడు తెలుసు. అందుకు మహర్షి, అందుకు ఆచార్యుల వారు నిన్నటి రోజున విశ్వకర్తలోంచి మన చూపించారు. ఇవాళ మన నుంచి విశ్వకర్తని, నాలో ఉన్న విశ్వకర్తని, విశ్వకర్తలో ఉన్న నన్ను చూపించారు నిన్నటిదాకా. ఇప్పుడు నాలో ఉన్న విశ్వకర్తని. సో తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్. వాడిని ఆధారం చేసుకుని ప్రపంచం మొత్తం ప్రకాశిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆ దీపం వల్ల మన దేహాలను ప్రకాశిస్తున్నట్టుగా వాడి వెలుగే లోపల నుంచి ఒక్కసారి బయటకు వచ్చి దేహం, ఇంద్రియాలు వీటి ద్వారా ప్రపంచం పడుతుంది. ప్రపంచం మీకు తెలుస్తోంది. అంటే ప్రకాశం ఎవరిది? లోపల వాడిదే ప్రపంచంగా. లోపల వాడిది స్వయం ప్రకాశం. ఇప్పుడు మీరు ఒక వెలుగుతున్న దీపం ఉందనుకోండి, వెలుగుతున్న దీపాన్ని చూడడానికి మీకు దీపం కావాలా? దీపం వెలిగించే ముందు ప్రమిది ఎక్కడుందా అని వెతకడానికి దీపం కావాలి. ఎందుకంటే ప్రమిది కనిపించదు. వెలుగుతున్న దీపం చూడడానికి వేరే దీపం కావాలా? ఇది స్వయం ప్రకాశం. లోపల ఉన్న దీపం స్వయం ప్రకాశం. దీన్ని ఆధారం చేసుకుని బయటవన్నీ ప్రకాశిస్తున్నాయి. అంటే తెలుస్తుంది, ప్రకాశం తెలుస్తున్నాయి. ఇది స్వయం ప్రకాశాలు. ఇది భాతి, అది అనుభాతి. అంటే అనుసరించి ప్రకాశిస్తున్నాయి. ఇది స్వయం భాతి. స్వయం ప్రభ అని పూర్వ రామాయణంలో వస్తుంది. స్వయం ప్రభ వచ్చింది, సుందరకాండలో చెప్పుకున్నాం కదా. మన అరణ్యకాండ చివరిలో చెప్పుకున్నాం. స్వయం ప్రభ, ఆవిడ పేరు స్వయం ప్రభ. ఆవిడే హనుమంతుడికి వీళ్ళకి చెప్పింది సీతమ్మ ఎక్కడుందో స్వయం ప్రభ. స్వయం ప్రభ వృత్తాంతం చెప్పుకున్నాం మనం. స్వయం ప్రభ అంటే స్వయంగా ప్రకాశి. ప్రభ అంటే కాంతి. భా అంటే వెలుగు. భా అంటే వెలుగు. వెలుగులోనే రమించే వారితో కూడున్న కాబట్టి భారతదేశం. అది భారతదేశం. అంటే భరతుడి వల్ల వచ్చిన భారతదేశం కాదు, అంతకంటే ముందే ఉంది భారతదేశానికి పేరు. భరతుడు వచ్చాడు, రాజ్యపాలన చేసాడు, ఆ గొడవ పక్కన పెట్టండి. భారతదేశం ఎందుకు పేరు వచ్చిందో, భా అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానము. భారతదేశం జ్ఞానానికి పుట్టుకొస్తాను. ప్రపంచంలో ఎవరైనా జ్ఞానం కావాలంటే భారతదేశంగా రావాలి. అటువంటి జ్ఞాన వెలుగులో రమించేటటువంటి వాళ్ళ కనుక భారతదేశం. భారత భాయందు రమించేవాళ్ళం, అది భారతం. అది సంగతి.
సరే భరతుడు దుష్యంతుడు శకుంతలవుడు భరతుడు పరిపాలించాడు భారతదేశం అన్నారు. అంతకన్నా ముందే ఉంది. అంటే వైదికంగా అర్థం ఇది, చారిత్రకంగా అర్థం ఇది. అర్థమవుతుందా? అందువల్ల భగవద్గీతలో స్వామి భారత అంటాడు అర్జునుడిని. నువ్వు జ్ఞానంలో తిరుగుతున్నవాడు రా, నీకేంటి, నీకెంత జ్ఞానం ఉంది అని 18 శ్లోకంలో భారత అనే అర్జునుడికి వేసిన సంబోధన ఆచార్య వారు ఏం భాష్యం చెప్పారు. చాలా గొప్ప భాష్యం. భారత వెలుగు ఎందు రమించేవాళ్ళు. జ్ఞానం పుట్టింది ఈ దేశంలో. జ్ఞానం కావాలంటే ఎక్కడ రావాల్సిందే, గడగలుగుతాం. అందుకే ప్రపంచం అనే ఇంటికి భారతదేశం దేవుడి గది వంటిది. దేవుడి గది భారతదేశం. జ్ఞానం ఎవరికి కావాలని అందుకే అక్కడ ఆ దేశాల వాళ్ళు అరుణాచలం తిరుగుతున్నారు. మనం వెళ్ళం కానీ వాళ్ళు తిరుగుతున్నారు ఆ దేశాల్లో. వాళ్ళు ఒకటే మాట అంటారు, మీ దేశంలో ఉన్న అదృష్టం రమణ క్షేత్రం మీ దేశంలో ఉంది. వాళ్ళకి లాభం. రమణుడు మీ దేశంలో పుట్టాడు, అదే మీకు ఉంటుంది సౌకర్యం. వాళ్ళకి అర్థమైంది రమణుడు ఏంటో, మనకు అర్థం కాదు. సరే, మొత్తం మీద తమేవ భాంతం అనుభవతి ఏదో సమస్తం జగత్. ఆయన గారి యొక్క కాంతిని అనుసరించి ప్రపంచం ప్రకాశిస్తుంది. అందువల్ల భాతి అనుపాతం. ప్రపంచంలో ఏదైనా ఒక ప్రకాశం తెలిస్తే అది దానికి కాదు, దాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి పరమాత్మ జ్ఞానం ఉంటే అప్పుడు వికారాలు ఏర్పడవు. అందుకు ఆభరణంలో ఉన్న ప్రభ బంగారానిది. జ్ఞానం ఉంది కదా, ఆభరణంగా. అలాగే విశ్వంలో దేని యొక్క ప్రభ అయినా పరమాత్మ. తమేవ భాంతం అనుభాతి ఏదత్ సమస్తం జగత్. సమస్త జగత్తుని ప్రకాశింపజేస్తున్నవాడు స్వయం ప్రకాశ స్వరూపం పరమాత్మ. స్వయం ప్రకాశ చైతన్యం పరమాత్మ. ఇదో పరప్రకాశం, పరవస్తు మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. పరవస్తు అంటే పరమాత్మ మీద ఆధారపడి ప్రకాశం పరప్రకాశం, అది స్వయం ప్రకాశం. మనకు కూడా సైన్స్ లో చెప్తారు, సరే అందరూ కానీ సూర్యుడు స్వయం ప్రకాశం, వాడిని ఆధారపడి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంటే సూర్యుడు వెలుగే చంద్రుడి మీద పడి చంద్రుడు ఆ వెలుగుని వెన్నెలగా మార్చి మనకి ఇస్తున్నాడు అని సైన్స్ వాళ్ళు చెప్తారు. అందువల్ల ఆ చంద్రుడి యొక్క వెలుగు చంద్రుడిది కాదు, సూర్యుడిది అని ఇదొక మాట కూడా మనం విన్నాం. అందులో స్వయం ప్రకాశం పడతాడు. సూర్యుడు లేడు కాబట్టి రాత్రి వచ్చింది మనకి రాత్రి రావడానికి సూర్యుడు మనకి ఇచ్చిన ఏర్పాటు పక్క దేశం పెట్టాడు. ఆయన ఎప్పుడు ఉంటే నిద్ర ఎలా వస్తుంది? రాత్రి వస్తే కానీ నిద్రకి అనుకూలమైన వాతావరణం రాదు. కండ్యూజ్డ్ అట్మాస్ఫియర్ అంటే నిద్రకు అనుకూలమైన వాతావరణం రావాలి. లోపల దేహంలో తమోగుణం పుట్టాలి. సూర్యుడు ఆకాశంలో ఉంటే తమోగుణం రాదు, సప్తగుణం రజోగుణం ఉంటాయి. తమోగుణం ఉద్భూతం అవ్వాలంటే ఈయనగా అడుగుతాడు. వెలుగులో తమోగుణం రాదు, వెలుగు లేకపోతే తమోగుణం. అది చీకటి. చీకటి ఒక పేరు ఉంది, రజని. ఆడవాళ్ళు కూడా పేర్లు పెట్టుకుంటుంటారు. సినిమా యాక్టర్ హీరోయిన్ ఉంది కదా రజని. రజని అంటే రక్తిని జనింపజేసేది ఎవరు? రాత్రి. రాత్రి తమో గుణానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో రాక్షసుల యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. సాయం సంధ్యా సమయంలో రాక్షసుల శక్తి పెరుగుతుంది అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు కాస్తే ఇక తమో గుణ సంభూతులు వాళ్ళ శక్తి వస్తుంది. ఇది లేదనుకోండి, తమో గుణ దేహంలో రావద్దు, నిద్ర రాదు. తమోగుణం వల్ల నిద్ర వస్తుంది. తమస్వజ్ఞానం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాది భారత 14వ అధ్యాయం భగవద్గీత. తమోగుణం వల్ల నిద్ర వస్తుంది. కొంతమంది సత్సంగాల్లో కూడా వస్తుంటుంది వేరే కంటే. ఎందుకంటే వాళ్ళ తమోగుణం ఇంటితో వాళ్ళతో కూడా వస్తుంటుంది. ఎవరు తినకుండా పదార్థాలు తింటే సత్సంగం లేదు, ప్రవచనం లేదు. నిద్ర లేకపోతే కోపం కూడా మళ్ళీ తగువాడికి మీరు పడుకుంటారు. అది ఎంత అదృష్టవంతులు. సరే, మొత్తం మీద వాళ్ళ అదృష్టం. ఈ ప్రపంచంలో ఎవరు అదృష్టాలు ఎవరు దూరం కదా. అందువల్ల తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్. ఈ సమస్త జగత్ యొక్క ప్రకాశం పరమాత్మ. ఇది అర్థమైతే ప్రపంచం మీద మోహం ఎగిరిపోతుంది. సో దేహం ఇంతగా ప్రకాశిస్తుంది. ఎవరి ప్రకాశం? పరమాత్మ. వాడు పై గడిపాడా? అయిపోయింది. ఇంద్రియాల ద్వారా ఇంత వైభవం బయటకు వస్తుంది. ఎవరి ప్రకాశం? పరమాత్మది. కొంతమంది అద్భుతంగా ఆలోచిస్తారు. ఆలోచన శక్తి వాడిది కాదు, పరమాత్మది. కొంతమంది బాగా నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి వాడిది కాదు, పరమాత్మది. ఇది అర్థమైతే చాలు. నా కన్ను బాగా చూసేస్తుంది, పరమాత్మ వైభవం పడుతుంది కనుక. నాకు చాలా వినికిడి శక్తి ఉంది, రేపు వినికిడి ఆగిపోతే ఏదైనా జరగచ్చు కాదు. అందువల్ల అహంకరించకూడదు. ఇది పరమాత్మని తెలుసుకుని గట్టించుకోవాలి. అందుకు జ్ఞానం కలిగింది రాశారు. అర్థమైందా? నానాఛద్ర గడోదర స్థితి మహాదీప ప్రస్థాపన. చాలా గొప్ప శ్లోకం ఇది. అంటే మనలోనే ఉన్న పరమాత్మని ఐక్యత చేయడం. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు పరమాత్మ పరిగెట్టలేకపోవచ్చు. మనం అంతలా ఉన్నాడని అంత పట్టుకోవడం కష్టం. కానీ మనలోనే నిరంతరం యాక్షన్ జరుగుతుంది. గమనిస్తే చాలు. జస్ట్ వాచ్ అంటే ఏం కాదు. పరమాత్మ అబ్జర్వ్ చేయమంటాడు. అబ్జర్వ్ చేస్తే జరిగిపోతుంది. లోపల తెలుస్తుంది కదా.
ఎవరి వల్ల జరుగుతున్నాయి ఈ అవస్థలన్నీ? నా వల్ల జరగట్లేదు అంటే ఎవడో ఉన్నాడు లోపల, వాడే పరమాత్మ. చూసే శక్తి కన్నుది కాదు, అది ఎప్పుడు తెలుస్తుంది? కన్ను చూడలేనప్పుడు తెలుస్తుంది. అన్ని డాక్టర్లు తిరుగుతుంది, అప్పుడు అర్థమవుతుంది. అది సంగతి. అందువల్ల అహంకరించకూడదు. అందువల్ల మనకు ఆలోచన ఉండాలి, కానీ భక్తి చేయడానికి ప్రతిదీ సాధన. ఒక్కసారి కనుమ దృష్టి వెళ్ళింది అనుకోండి, ఈ నేత్రానికి చూపు తెచ్చిస్తున్నవాడు నువ్వు, నీకు అనంతకోటి నమస్కారం. చెవి మీద వెళ్ళింది అనుకోండి, నువ్వు దీనికి వినిగిరి ఇస్తున్నావు కాబట్టి నా బ్రతుకు వెళుతుంది. వినిగిరి లేకపోతే ఇంకా వీడిని వాడిని ఆధారం చేసుకోవాలి. నీ లేవలో బ్రతుకుతున్నా, ఇది అనంతకోటి నమస్కారాలు. నా కాళ్ళు నడుస్తున్నాయి, గమనశక్తి నువ్వు. కాళ్ళు చచ్చిపోతున్న వాళ్ళు ఓడుతున్నారు ప్రపంచంలో. నాకు ఆ దురవస్థ లేదు, నీ దేవల్ల. నీకు అనంతకోటి నమస్కారం. చాలా ఈ శక్తి కదా, ఇదే శక్తి. ఇంకేంటి శక్తి అయితే ఇది కాదు. ఏంటి శక్తి? గమనించడమే శక్తి. గమనిస్తే శక్తి. తర్వాత ఏదో తెలిసి మనం లేదు, గమనించు అన్నారు. నేను చేస్తున్న దానికి ప్రగతి ఆవిష్కరించు. సింపుల్. మన అరటిపండు యాపిల్ పండు ఏం పెట్టమని ఏం చెప్పలేదు, గమనించు అన్నారు. గమనించక ఈ చేయకుండా ఉండలేము, డెఫినెట్ చేస్తాం. నీకు ఎలా ఉంటాం పరమాత్మకి అర్థమైన తర్వాత? నా చేతుల్లో ఉన్న శక్తి కదలిక నీ వల్లే అన్నప్పుడు చదవాల్సిన శక్తి ఎలా అయిపోతే చదువుతున్నది ఇలాగా, కానీ నా చేతి చదువుతుందిగా. అందువల్ల ఈ చేతి కదలిక శక్తి నీది కనుక నాకున్నటువంటి అవకాశం మీద నీకు పరవాణ్ణి వండి పెట్టుకుంటాను. ఇది ప్రయాణం. ఇది ఈ శక్తి నీకు ఉపయోగిస్తాను. ఒక 10 మంది భోజనం పెడతాను నీ పేరు మీద, నీ ఆనందం కోసం. అందుకు ఏ కర్మ చేసినా నా కోసం ఏదు సర్వాణి కర్మాణి మైతన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసన. దక్షిణామూర్తి స్తోత్రంలో భగవద్గీత వస్తుంది. ఏదేమి అటు ఇటు కాదు, శివతాండవం చేసి పడేది కాదు. అయిపోయిందా? అది సంగతి. సో ఇక్కడికి తత్వ నిర్ణయం జరిగింది. లోపలున్న పరమాత్మ ఏ విధంగా ఈ ప్రపంచాన్ని అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు, లోపల నుంచి బయటకి ఇప్పుడు. పూర్వం బయట నుంచి లోపల చూస్తాం, అర్థమవుతుంది. అటు ఇటు. ఎందుకంటే 2 పక్కల అర్థమైతే కానీ పరిపూర్ణం అవ్వదు. పరమాత్మని 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి సమష్టి, 2 వ్యష్టి. ఇప్పుడు ఒక ఆభరణం మిమ్మల్ని అడిగింది అనుకోండి, ఆభరణం నాకు బంగారాన్ని చూపిస్తావా అన్నాను. మీరు నాకు 2 రకాలు చూపిస్తారు. ఆభరణం మీరు ఏం చూపించారు? దానికి మిగతా ఆభరణాల దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ బంగారమే చూపిస్తారు, నెంబర్ 1. కానీ సపరేట్ అవ్వలేదు. ఒకసారి నీ లోపల ఏముందో చూసుకో, అది కూడా బంగారం. మీరు అనొచ్చు, ఒకటి చెప్తే సరిపోతుంది, అది కుదరదు. మిగతా ఆభరణాన్ని చూస్తే అది వాటినే బంగారం అనుకుంటుంది, కానీ తను అనుకోదు. దాని లోపల ఉన్నదాన్ని చూపించి మిగతా వాటి చూపించలేదనుకోండి, నేను మాత్రమే బంగారం, మిగతా బంగారం కాదు. ఇది అదవకూడదు. అనేది 2 సమస్యలు ఉన్నాయి. బాగా పట్టుకున్నారా? బాగా పట్టుకున్నారనేది సాగని కొడుతున్నారు అనమాట. బాగా పట్టుకున్నారు లేదో మీరు కదా. మీరు తేలిగ్గా పట్టుకోవడం ఉదాహరణ చెప్తానంట. ఎందుకుండా కొంచెం మాట్లాడినట్టే ఉంటుందని మాట్లాడుతుంటారు. అందువల్ల మిగతా ఆభరణాలు చూపిస్తే దానికి కొంత జ్ఞానం కలిగింది. ఓహో, బంగారం అంటే ఇలా ఉంటుందా? మరి దానిలో ఉన్నది ఎవరు? అది చెప్పి వదిలేస్తే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు ఒక పక్క చెప్తే సరిపోతే చూపించడం ఎందుకంటే దానికి అహంకారం ఏర్పడుతుంది, నేనే బంగారం. ఆ తర్వాత చూసిన తర్వాత మీరు కాదంటుంది. అది సమస్య వెళ్ళింది. మొత్తం పూర్ణం అవ్వాలి అంటే ఇటు చెప్పాలి, అటు చెప్పాలి. దీని వేదాంతంలో వ్యష్టి సమష్టి, అంతటా ఉన్న పరమాత్మని చెప్పాలి, మనలో ఉన్న పరమాత్మని చెప్పాలి. మొదటి 3 శ్లోకాలు అంతటా ఉన్నవాడిని బోధించారు, ఇప్పుడు లోపల ఉన్నవాడిని చెప్పారు. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. సర్కిల్ అంటే కంప్లీట్ అవ్వాలి. ఇలా వదిలేసామనుకోండి, సర్కిల్ కాదు, ముగియాలి. ఇక్కడ ఈ 2 కలిపి ఇక్కడ రావాలి. అదే హోల్ అవుట్లుక్, ఇండివిజువల్ అవుట్లుక్. అది వ్యక్తి సమస్య. మైక్రో, మ్యాక్రో. ఇది కూడా మ్యాక్రో అంటే అంతరా ఉన్నవాడు, మైక్రో అంటే లోపల ఉన్నవాడు. ఏదో ఒకటి చెప్తారు కొంతమంది. సమస్య ఇది. చాలా మంది లోపల ఉన్నాడు పరమాత్మ, బయట ఉన్నవాడు ఎవడైతే బయట ఉన్నవాడు పరమాత్మ అదే. అక్కడ వాళ్ళతో సమస్య. వాడు ఏంటంటే వాళ్ళకి అదో అహంకారం ఏర్పడు. ఇది పరమాత్మ తిరుపతి కొండ మీద కూర్చున్నాడు అన్నగారు ఇక్కడ ఉన్నవాడు ఎవడైతే ఎన్నిసార్లు తిరుపతి వెళ్తారు, ఎంతసేపు ఉండగలరు? ఇంత అవకాశం ఉందా? తిరుపతి ఈవో అయితే మాత్రం గర్భగుడిలో కూర్చోగలరు రోజంతా. కూర్చోమని చూద్దాం, ఎలా కుదురుతుంది? మీకంటే ఎక్కువసార్లు చూడగలరేమో కానీ రోజంతా కూర్చోడు బయలుదేరు కదా. అంటే పరమాత్మగా లేడా? పర్లేదు. పరమాత్మ లేడా? వాడిని తిరుపతికే పరిమితం చేయడం. తిరుపతిలో ఉన్నాడు, ఒక రూపంతో తెలుస్తున్నాడు అంతే. వాడికి ఇక్కడ లేనివాడు అక్కడ ఉన్నవాడు వాడు పరమాత్మలో అవుతాడు. అర్థమవుతుందా? అందువల్ల సమస్తాన్ని పరమాత్మగా బోధించడం, లోపల నడిపిస్తున్నవాడు. ఎందుకంటే వాడు అంతటా ఉన్నవాడేమో కానీ నేను ఈ దేహాన్ని పరిమితమైన ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను కనుక ఈ లోపల ఉన్నవాడిగా కూడా చూపించాలి. అప్పుడు పరిపూర్ణం. ఎదురొస్తూ మంచి మాటలు వస్తాయి.
ఈ రెండు కలిపితేనే శాస్త్రం పరిపూర్ణం అవుతుంది. ఏదో ఒకటి చెప్తే కుదరదు. చాలా మంది అంతరా పరమాత్మ కానీ వాడు తక్కువ చేస్తున్నాడు పడింది. అంతరా పరమాత్మ అంటే వీడెక్కడ పోయాడు. మీ ఇంట్లో అందరూ అన్నం పెట్టి మీరు తిన్న మానేస్తున్నారా? అవసరమైతే ముందు మీరు తిరిగి వాళ్ళు పట్టిస్తారు. పక్కకి వెళ్ళి 2 ముద్దలు తినేసి మరి ఇదే నేర్చ వస్తున్నారు పట్టించడానికి ఓపుకుంటాక ఏదో తినేసి అప్పుడు పట్టిస్తారు కదా. మిమ్మల్ని మీరు కలుపుకున్నారా లేదా? అలాగని మీరు తినేస్తే ఇంట్లో వాళ్ళు తినక్క కుదరదే. ఇల్లు అంటే నలుగురు కలుపుకుంటున్నారు. ఆర్డర్ మారచ్చేమో కానీ టైం మారచ్చేమో కానీ తినాలదా. మీ ఇంటి వాళ్ళ భోజనం అయిందా అంటే అర్థం ఏంటి? మీతో కలుపు దీంతో కలుపు. ఒంట్లో ఉన్నవాడు అర్థం కావాలి, విశ్వమంతా ఉన్నవాడు కూడా అర్థం కావాలి. ఈ ఇద్దరు రెండు కలిపి ఒకటే. కానీ ఆ బోధనా ప్రక్రియలో చెప్పలేదు అనుకోండి మీకు పూర్ణత్వం రాదు. చాలామంది ఎక్కడ దెబ్బతిన్నారు బోధకుడిగా చెప్పక. చాలామంది రెండు కలిపి సమగ్రించారు. భగవద్గీతలో స్వామి ఎంత జాగ్రత్త వహించాడు ఆచార్యుల వారు. ఆయన తెలిసిన విషయం. అందువల్ల బయట ఉన్నవాడిని చూపించారు, లోపల ఉన్నవాడిని చూపించారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇప్పటిదాకా తత్వ నిర్ణయం జరిగింది. సరిగ్గా ఈ తత్వ నిర్ణయం చేయడంలో చాలా మంది పైసలు కొట్టారు గతంలో. తత్వ నిర్ణయం తత్వం సులభమేం కాదు. నిర్ణయం కదా జారిపోతుంది. తత్వ నిర్ణయం చేసే ప్రయత్నంలో తత్వం కాని దానిని తత్వంగా భ్రమపడి చాలా మంది మధ్యలో ఆగిపోతారు కదా. మీరు తత్వాన్ని తెలుసుకున్న తత్వం అని చెప్పాలి కానీ మీకు తెలిసిన తత్వం అవ్వదు. కానీ తత్వ నిర్ణయం చేయడంలో కొంతమంది తప్పుద్రోవ పట్టారు. ఆత్మని ఆత్మగా గ్రహించగా ఆత్మని వాళ్ళకి తెలిసిన వాడే పరిమితం చేశారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆభరణాలే బంగారం అంటారా? మా ఇంట్లో ఆభరణాలు బంగారం కదా. బంగారాన్ని మీ ఇంట్లో ఉన్న ఆభరణాలు పరిమితం చేసి అప్పుడు మీకు ఎవరు ఇచ్చాడు? మీ ఆభరణాలు బంగారమే కరెక్టే. మరి మా ఆభరణాలు నా ఇంట్లో ఉన్నవి బంగారం అంటే మీ ఇంట్లో బంగారం కదా, మీ ఇంట్లో బంగారం కదా. బంగారాన్ని పరిమితం చేసి మీకు ఎవరు చెప్పారు? అలాగా అనంతమైన ఆత్మని, అనంతమైన సత్యాన్ని వాడికి తెలిసిందని పరిమితం చేస్తారు. విశాఖపట్నంలో ఉన్నదే సముద్రం. మిగతా దేశాల్లో సముద్రం కాదా? అలా చెప్తారు. సముద్రం అది సముద్రం ఎక్కడ లేదేంటి? ఉందిగా. చెన్నైలో సముద్రం లేదా? కలకత్తాలో లేదా? ముంబైలో లేదా? సముద్రం కాదా? మీకు ఎవరు ఒక్కిచ్చారు సముద్రాన్ని కాబట్టి పరిమితం చేయడానికి? అలా పరిమితం చేస్తారు కదా. ఆ పరిమితం చేసిన వాళ్ళ భ్రాంతి ఉంటే చూద్దాం. ఎందుకు చెప్పడం అంటే రేపు మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తే భ్రాంతి పడింది. సత్యం పూర్తిగా పడితే కానీ భ్రాంతి తొలగదు. ఈలో మళ్ళీ రకరకాల భ్రాంతులు ఏర్పడతాయి. మళ్ళీ భ్రాంతులు ఏర్పడకుండా డాక్టర్ గారు ఆపరేషన్ చేసి అది కట్టు కట్టిన తర్వాత అది సెప్టిక్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ ఇంజక్షన్ ఇస్తాడు. అదేదో దెబ్బ తగిలిందనుకోండి, కేసు అనుకోండి, శుభ్రంగా ఆపరేషన్ చేస్తే రక్తం తీసి శుభ్రం అన్ని కడతాడు. సెప్టిక్ అవ్వకుండా మళ్ళీ ఇవి పెసరపప్పు తినకండి, ఇవి తినకండి, ఇవి జాగ్రత్తలు ఇవి సెప్టిక్ అవుతున్నాయి. ఈ జాగ్రత్త తీసుకోకపోతే అది మళ్ళీ సిద్ధం అవుతుంది. మళ్ళీ అవి ఇంకో సమస్య కదా. అలాగే ఇవి తినకండి, ఇవి తినండి, ఇవి తినకండి అని చెప్పడం ఉంది. అలాగే తత్వం ఏంటో అర్థమైంది, బయట ఉన్నది లోపలది పరిపూర్ణంగా అర్థమైంది. ఇది కనుక స్థిరపడే లోపు మళ్ళీ ఎన్నో భ్రాంతులు ఉన్నాయి. మళ్ళీ ఈ ఎక్కడో చెవిలో పడితే ఏదో అపోహ ఏర్పడుతుంది, మళ్ళీ అక్కడ ఆగిపోతాం. ఇప్పుడు ఇలా వెళ్తున్నారనుకోండి, మీ ఇల్లు వచ్చేదాకా నడిచి వెళ్తారా? ఎక్కడ మీరు ఎక్కడ ఆగిపోతే అక్కడ మీ ఇల్లు వస్తుందా? నాకైతే అలాగే వస్తుంది. ఇది రాదా? ఇక్కడ ఆగిపోయారనుకోండి, మీ ఇల్లు ఇక్కడ రాదా? కాదు. నేను తిరుపతిలో ఆగిపోయిన ఇల్లు వచ్చింది, అక్కడి నుంచి వచ్చాను. అబ్బా కాదా? అది తత్వం ఎంత ఉందో